హలో నమస్తే, బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే గారెలు చికెన్ కర్రీ. రండి చూద్దాం. గారెలు పప్పు నానబెడదామండి. చూడండి, మినపగుళ్ళు, కొబ్బరిలో మినపగుళ్ళు అండి, రెండు కలిపి నానబెడుతున్నాను. చూడండి, నానిపోయినాయి. మిక్సీలో వేస్తున్నానండి. అల్లం ముక్క, పచ్చిమిర్చి 4, జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర అండి, సాల్ట్ అన్నీ వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు మిక్సీ పెట్టేసాను. పాత్ర పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. గారె వేసేటప్పుడు వాటర్లో తడుపుకోవాలండి, చేతికి అంటుకోకుండా వస్తాయన్నమాట. చూడండి ఎలా వేస్తున్నాను, ఇలా వేయాలండి. వచ్చిన వాళ్ళకి కాదండి, రాని వాళ్ళకి చెప్తున్నా. చూడండి, అన్నీ వేసేసాను. అయిపోయినండి, తీసేస్తున్నాను. చూడండి, రెండవ వేస్తున్నా. కాకండి, వాటర్ తాగుతుంది. చూడండి, రెండవ వాయి కూడా అయిపోయింది. లాస్ట్ వాయి అయిపోయింది. తీసేయండి మొత్తం. అంతేనండి, గారెలు అయిపోయినాయి. కర్రీ చేసుకుందామండి. చూడండి, పాత్ర పెట్టాను, ఆయిల్ వేసాను. ఆయిల్ కాగిపోయిందండి. ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. చూడండి, వేగడం కోసం కొంచెం సాల్ట్ వేస్తాను. టమోటా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ అండి. చూడండి, పేస్ట్ వేసి వేపాను. చూడండి, చికెన్ వేస్తున్నానండి. శుభ్రంగా కడిగిన చికెన్ అండి. పసుపు అండి 1/2 టీ స్పూన్. చూడండి, ధనియాలు, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ అండి. కారం అండి. అన్నీ వేసి బాగా కలపాలండి, అన్నిటికీ పట్టేలాగా కలపాలన్నమాట. కొత్తిమీర వేస్తానండి, పుదీనా. చూడండి, సాల్ట్ వేస్తున్నాను. వాటర్ పోస్తున్నానండి, 1.5 బౌల్. అంటే దాన్ని సరిపడా వేసుకోవాలండి, మీకు చెప్తున్నాను. చూడండి, గరం మసాలా అండి, ఇందాక వేసాను, సరిపోదు. మళ్ళీ కారం వేస్తున్నానండి. ధనియాలు, జీలకర్ర పౌడరు. చూడండి, నిమ్మరసం 2 స్పూన్ల కారం, 2 స్పూన్లు ధనియాలు, జీలకర్ర పౌడర్, 1 స్పూన్ గరం మసాలా.
చెప్తున్నాను అనమాట అండి. చూడండి అయిపోయిందండి. చూడండి మట్టి పాత్రలో తీసాను. చూడండి గారెలు పెట్టుకున్నాను. చికెన్ వేసుకుంటున్నాను. అయిపోయిందండి. తిందామండి. చూడండి గారిని ఇలా ముంచుకొని చక్కగా ఇలా తింటే చాలా బాగుంటుందండి. బాగుందండి, సూపర్గా ఉంది. చికెన్ అండి, చికెన్ ముక్క పెట్టుకుంటున్నాను. బాగుంది. బాగా ఉడికిందండి చికెన్. చూడండి బాగుందండి, చాలా టేస్ట్గా ఉందండి. చాలా రుచిగా ఉందండి, సూపర్గా ఉంది. సరేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.